రాముడు లక్ష్మణుడు ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్తుంటే అప్పుడు హనుమంతుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి మీరు ఎవరు అని అడిగితే అప్పుడు నా పేరు లక్ష్మణుడు, ఈయన మా అన్నయ్య శ్రీరాముడు అని చెప్తే అప్పుడు రాముడు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళారు అంటే అప్పుడు హనుమంతులాగా మారిపోయి అప్పుడు రాముడు లక్ష్మణ్ని 2 భుజాల మీద ఎక్కించుకొని ఎగురుకుంటూ వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నా భార్య సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళారు అంటే నువ్వు మా అన్నయ్య వాళ్ళని చంపితే అప్పుడు నా రాజ్యం నాకు తిరిగి వస్తుంది, అప్పుడు సీతాదేవిని ఎక్కడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి మీ అన్నయ్యని యుద్ధానికి పిలువంటే సుగ్రీవుడు వెళ్ళి అన్నయ్యని యుద్ధానికి పిలుస్తాడు. హనుమంతుడు మంట వెలిగిస్తే ఆ మంట పైన ఇద్దరు శక్తిని తెచ్చుకొని ప్రామిస్ చేసుకుంటారు. గుహ వచ్చి సీతాదేవి నగలన్నీ ఇస్తాడు. అప్పుడు రాముడు లక్ష్మణ్ చూసి ఇవి మా సీతాదేవి అని చెప్పి ఏడుస్తాడు కాసేపు. ఆ తర్వాత అప్పుడు సుగ్రీవుడు ఇంకా వాలి యుద్ధాన్ని చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇద్దరు ఒకటేలా ఉంటే అప్పుడు రాముడికి ఎవరి మీద బాణం వేయాలో తెలియకపోతే అప్పుడు ఎవరి మీద బాణం వేయాలి. అప్పుడు వాలి సుగ్రీవుని చాలా కొట్టారు. అప్పుడు సుగ్రీవుడు వెనక్కి తిరిగి వచ్చేసాడు. అప్పుడు మళ్ళీ రామను ఎందుకని వాలిని చంపలేను అంటే నేను ఇద్దరు ఒకటేలా ఉన్నాడు, ఎవరిని చంపాలో తెలియలేదు, అందుకోసమే చంపలేదు అంటే అప్పుడు హనుమంతుని తీసుకొచ్చి ఒక పూలదండ ఇస్తాడు. అప్పుడు పూలదండ వేస్తే అప్పుడు సుగ్రీవు మళ్ళీ యుద్ధానికి వెళ్తారు. అప్పుడు మళ్ళీ యుద్ధం చేసుకుంటూ ఉంటే పూలదండ ఉన్నవారు సుగ్రీవుడు, పూలదండ లేవా వాలి అని చెప్పి వాలిని బాణం వేసి చంపేస్తాడు రాముడు. అప్పుడు వాలి భార్య తాడా వచ్చి ఏడుస్తుంది, అంగదుడు కూడా వచ్చి ఏడుస్తాడు. ఆ తర్వాత సుగ్రీవుడు రాజవుతారు. కొన్ని రోజుల వరకు వానాకాలం అయితే వానాకాలం అయిపోయింది. అయినా కూడా సుగ్రీవుడు కొంతమంది సేనను కూడా పంపించలేరు. అప్పుడు లక్ష్మణుడు వచ్చి నువ్వు కనుక ఇప్పుడే సేనను పంపించకపోతే అప్పుడు నువ్వు నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అంటే అప్పుడు సారీ అని చెప్పి సేనను పంపిస్తారు. అందులో హనుమంతుడు వెళ్ళి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లోకి పంపిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కరు రాముడి దగ్గరికి వెళ్ళి రాముడు ఆశీర్వాదం తీసుకుంటే రాముడు ఒక ఉంగరం ఇస్తాడు. హనుమంతుడు నువ్వు ఈ ఉంగరాన్ని సీతాదేవికి ఇస్తే తను నేను గుర్తుపడుతుంది అని. అప్పుడు హనుమంతుడు అందరూ వెళ్ళిపోతారు. హనుమంతుడు ఏమో సౌత్ వైపుకి వెళ్తారు. సౌత్ వైపు అంటే అంగదుడు, జాంబవంతుడు, ఇంకా హనుమంతుడు, నల అందరూ వెళ్తే కొంతమంది సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అలా అందరూ అన్ని వైపుకి వెళ్తాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి కొంత దూరం వెళ్ళాక కొన్ని పక్షులు కనిపించవు. కొన్ని పక్షులు గుహ లోపలికి వెళ్తున్నాయి, కొన్ని పక్షులు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చే పక్షులు రెక్కలకి నీళ్ళు ఉన్నాయి.
అప్పుడు లోపల నీళ్ళు ఉందేమో అనుకొని వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలంతా కొంచెంసేపు చీకటిగా ఉంది. తర్వాత వెళ్తూ వచ్చింది. అక్కడ స్వయంప్రభ ఉంది. స్వయంప్రభకి జరిగినదంతా చెప్తాడు. అప్పుడు స్వయంప్రభ మీరందరూ కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకుంటే ఏదో మ్యాజిక్ చేస్తే దానివల్ల వాళ్ళందరూ కలిసి చేస్తారు కల్లా వాళ్ళందరూ వచ్చింది సముద్రం దగ్గరికి. అక్కడ వాళ్ళకి ఏం తెలీదు, ఏం చేయాలో తెలియదు కాబట్టి రాముడి గురించి పాట మొత్తం పాడతారు. అప్పుడు జటాయు చచ్చిపోయాడు అంటే అప్పుడు సంపాతి వచ్చి అదంతా పాడితే అప్పుడు సంపాతి వచ్చి ఏంటి మా అన్నయ్య జటాయు చచ్చిపోయారా అని చెప్పి కొంచెంసేపు ఏడుస్తుంది. ఆ తర్వాత అక్కడ దూరంగా లంకా నగరం కనబడుతుంది. అక్కడ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళారు అంటే సంపాతికి రెక్కలు వచ్చాయి. అప్పుడు సంపాతి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కానీ వీళ్ళందరికీ అసలు ఏం చేయాలో తెలియదు. అసలు ఎలా లంకా నగరానికి వెళ్ళారో తెలీదు. 100 యోజన దూరంలో ఉన్నది. అందరూ నేను 20 యోజన తాత, నేను 10 యోజన తాత అందరూ అలా అంటున్నాక ఎవరు దాటలేకపోతారు. కానీ అంగదుడేమో నేను 100 యోజన దాటగలుగుతా కానీ వెనక్కి రాలేనేమో అంటాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు ఒక చోట కూర్చొని రామజపం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు హనుమాన్లే నువ్వు ఇప్పుడు ఈ పెద్ద సముద్రాన్ని దాటాలి అంటే నేనేలా ఈ సముద్రాన్ని దాటగలుగుతాను అంటే నీ చిన్నప్పుడు నువ్వు సూర్యు వరకే వెళ్ళిపోయావు, ఈ చిన్న సముద్రం నీకెంత అంటే అప్పుడు మొత్తం చిన్నప్పుడు కథంతా చెప్పాడు హనుమంతుడికి. అప్పుడు హనుమంతుడు ఏమో పెద్దగా అయిపోయి ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద జంప్ చేసి వెళ్ళిపోయాడు, ఎగిరి వెళ్ళిపోయాడు. అప్పుడు ఫస్ట్ మైనాకుడు వచ్చాడు. నువ్వు మీద కాసేపు కూర్చొని పళ్ళు తిను, ఆ తర్వాత కాసేపు ఉన్నాక మళ్ళీ వెళ్దుగానే అటువంటి. అప్పుడు నాకు టైం అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ సురస వచ్చింది. సురస వచ్చి నా నోట్లోకి నోట్ తెరిచింది. అప్పుడు హనుమంతుడు ఇంకా పెద్దగా అయ్యాడు. పెద్దగా వచ్చేసి ఇంకా పెద్దగా అయ్యాడు. పెద్దగా వచ్చేసి ఇంకా పెద్దగా అయిపోయాడు. పెద్దగా నోట్ తెరిస్తే చిన్నగా అయిపోయాడు. లోపల వరకు వెళ్ళిపోయి నోరు మూసేసరికల్లా చిన్నగా వాడు మళ్ళీ బయటకు వచ్చేసి నువ్వు లోకి రమ్మన్నావు కదా, నోట్లోకి వచ్చేసాను వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ సిమ్మిక్క వచ్చింది. సిమ్మిక్క దగ్గర కూడా ఇలానే పెద్దగా నోరు తెరిస్తే లోపల పొట్ట వరకు వెళ్ళిపోయి అప్పుడు పెద్దగా అయితే పెద్దగా నోరు తెరిస్తే చిన్నగా అయిపోయి లోపల వరకు వెళ్ళిపోయి ఈసారి పొట్ట వరకు వెళ్ళిపోయి పొట్టలోంచి పెద్దగా అయి పొట్ట పగల కొట్టుకొని వచ్చేసారు. మళ్ళీ లంకా నగరానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ లంకిని కనబడ్డది. లంకిని ఏమో అప్పుడు వానరుడు కనిపిస్తాడని చెప్పి హనుమంతుడు ఒక చిన్న పిల్లి అంత సైజ్కి మారిపోయి చిన్నగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు లంకిని చూస్తే ఎవరు నువ్వు అంటే అప్పుడు నేను హనుమంతుడి ఈ లంకనాన్ని చూడడానికి వచ్చానంటే చూసి మళ్ళీ వెళ్ళిపోతాను అంటే నా అనుమతి లేకుండా నువ్వు అస్సలు ఇక్కడ నుంచి వెళ్ళలేవు అంటే అప్పుడు ఒక గట్టిగా ఇలా కొట్టింది. అప్పుడు హనుమంతుడికి దెబ్బ తగిలింది. మళ్ళీ పెద్దగా అయిపోయి
గట్టి కొట్టారు. సిమిక లంకిని కింద పడిపోయింది. అప్పుడు లంకికి గుర్తొచ్చింది. బ్రహ్మదేవుడు చెప్పి, నేను ఎవరైతే ఊరిస్తారో అప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అంటే అది గుర్తొచ్చింది ఇప్పుడు వెంటనే. అందుకోసం నువ్వు నన్ను ఊరిచ్చేసావు, అందుకోసం ఈ లంకానగరం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడ నుంచి లంకిని. సీతాదేవి చుట్టూ రాక్షసులు పెట్టాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే నేను నిన్ను అసలు పెళ్లి చేసుకోను, రాముడు వస్తాడు, నేను చంపుతాడు, వెళ్తాడు అంటే అప్పుడు రాక్షసులు మొత్తం చుట్టూ నీ పెళ్లి చేసుకోవాల్సిందే, వెళ్ళిపోతే మొత్తం అంతా వెతుకుతే అక్కడ రావణాసుడు పడుకునే చోటుకి వెళ్తే ఇప్పుడు రావణాసుడు భార్య మండోదరి కనిపిస్తుంది. తనే సీత అనుకుంటారు, కానీ కాదు, సీతాదేవి ఎందుకని రావణాసుని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి మళ్ళీ వెళ్తారు. వెతుకుతారు అస్సలు కనబడలేదు. అప్పుడు అక్కడ ఒక వనంలాగా కనిపించింది. ఏంటిది ఇంతగా ఉంది అని చెప్పి దాని లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. తను సీతాదేవి లేదు, తనకు తెలియదు కాబట్టి ఒక రాత్రి అంతా వెయిట్ చేశారు అక్కడే. పొద్దున అవ్వగానే రావణాసుడు వచ్చి, సీత నన్ను పెళ్లి, రాముడు వస్తాడు, నేను చంపుతాడు అంటే అప్పుడు రావణాసుడు కోపం వచ్చాక నుంచి అయిపోతారు. అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది, ఓహో తినే ఆ సీత అని చెప్పి. అప్పుడు రాముడి పాట పాడితే సీతాదేవి రాత్రి అవ్వగానే రాక్షసులందరూ పడుకుంటారు కదా. అప్పుడు హనుమంతుడు రాముడు గురించి మొత్తం అంతా పాట పాడతారు. సీతాదేవి వెళ్ళారు. సెకండ్ టైం రాముడు చాలా గొప్పవాడు అలా పాడబడుతుంది. అప్పుడు సీతాదేవి వింటుంది. అప్పుడు పైకి చూస్తుంది ఎవరు పాడబడేది. అప్పుడు ఒక హనుమంతుడు, అక్కడ ఒక కోత ఉంది. అప్పుడు ఎవరు నువ్వు అంటే కిందకొచ్చి నేను హనుమంతుని అంటే అప్పుడు రాముడే నన్ను పంపించాడు ఇక్కడికి అంటే అప్పుడు నువ్వు నువ్వు మంచివాడివా లేదా నేను ఎలా రాముడు పంపించలేదా నేను ఎలా చూడాలి అని చెప్పి అంటే అప్పుడు రాముడు ఉంగరం హనుమంతు సీతాదేవికి ఇస్తే, అవును ఇది నిజంగా నిజంగా రాముడు ఉంగరం అంటే అప్పుడు నేను చూసాను అని చెప్పడానికి నాకు ఏదైనా గుర్తు ఇవ్వండి అంటే తన చేతికున్న జ్యువెలరీ, తన చిరకున్న జ్యువెలరీ ఇచ్చింది. అప్పుడు ముందు రావణాసుడు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి మొత్తం అశోకవనం అంతా పాడారు. అశోకవనం అంటే రావణాసుడికి చాలా ఇష్టం. అందుకోసం మొత్తం అదంతా పాడు చేస్తే రాక్షసులు పంపించారు. అప్పుడు రాక్షసుల్ని కొంతమంది పంపిస్తే వాళ్ళందరినీ చెట్లతో, రాళ్ళతో, మొత్తం ఇళ్ళతో, మళ్ళీ ఇల్లు విరక్కొట్టిన వాటితో విరక్కొట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద పడేయడం అలా చేస్తూ ఉంటే ఇంకా కొంతమంది రాక్షసుల్ని అలా చివరికి మళ్ళీ అక్షకుమారుడు వచ్చి హనుమంతుడితో చాలాసేపు యుద్ధాలు చేస్తారు. ఆ తర్వాత అక్షకుమార్ని ఎత్తుకొని
తాడు విరక్కొట్టినట్టుగా విరక్కొట్టి చంపేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రావణాసురుడు ఇంకొక కొడుకు ఇంద్రజిత్ వస్తాడు, మేఘనాథ్ వస్తాడు. తను చాలాసేపు మహాయుద్ధం చేస్తాడు. ఇప్పుడు హనుమంతుడేమో తనకి ఎగడ్డం వచ్చి కాబట్టి ఎగిరి తను ఎక్కడికి వెళ్ళినా ఎగిరి కూడా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు తను ఇంకా బ్రహ్మాస్త్రం వేసా తనకేం కాదు, విరక్కొట్టినట్టు విరక్కొడతాడు. కానీ బ్రహ్మాస్త్రం కాబట్టి తను ఏం విరక్కొట్టలేదు, అసలు ఏం చేయకుండా అలా స్టాచ్యూగా నిలబడిపోయాడు కావాలని. అప్పుడు రాక్షసులందరూ వచ్చి తాడుతో దాన్ని కట్టేశారు. అప్పుడు బ్రహ్మాస్త్రం మొత్తం ఇదంతా పోయింది. అప్పుడు మళ్ళీ రావణాసురు దగ్గర తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడికి వెళ్ళంగానే పెద్దగా అయిపోయి తాళ్ళు మొత్తం విరక్కొట్టేసుకున్నాడు. ఆ తర్వాత తోకకి హనుమంతుడిని చంపేయండి అంటే విభీషణుడు దూతను ఇప్పుడు చంపకూడదు, నువ్వు కావాలంటే తన కాళ్ళు విరక్కొట్టు, చేతులు విరక్కొట్టు, తోకకి నిప్పు అంటించు, ఏమైనా చేయి, కానీ చంపకూడదు దూతని అంటే అప్పుడు సరే అని చెప్పి కోతులకి తోకంటేసినాం కాబట్టి ఈ కోతి తోకకి నిప్పు అంటించండి అంటే మొత్తం గుడ్డలు చుట్టి నూనె రాసి నిప్పు అంటించాడు. అప్పుడు హనుమంతుడు పెద్దగా అయిపోయి ఎగిరి మొత్తం లంకా నగరం మొత్తం అంతా చుట్టూ వచ్చాడు. అప్పుడు మొత్తం లంకా నగరం అంతా బాగుంది. అందుకోసం ఇప్పుడు ఎగిరి ఒక జంప్ చేసి ఒక ఇంటి మీద కాసేపు కూర్చొని అది కాలాకి ఇంకో అలా ఊరంతా చూసిన ఊరంతా తగలబెట్టి వచ్చేసారు. అప్పుడు ఫస్ట్ సీతాదేవి ఎలా ఉందో అని చెప్పి ఫస్ట్ నీ దగ్గరికి వెళ్ళి అక్కడ తోకని చల్లార్చుకొని అప్పుడు హనుమంతుడు ఏమో అశోకవనానికి వెళ్తే సీతాదేవి చాలా బాగుంది. అందుకోసం అప్పుడు రాముడికి చెప్తారు సీతాదేవి చాలా బాగుంది అంటే అప్పుడు హనుమంతుడిని రాముడు హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత మొత్తం సేనతో రాముడు బయలుదేరుతారు. అక్కడి నుంచి యుద్ధకాండ స్టార్ట్ అయింది. అప్పుడు విభీషణుడు సీతాదేవిని తిరిగి ఇచ్చే, లేకపోతే నీ వల్లే లంకా నగరం మొత్తం నాశనం అవుతుంది అంటే నేను ఎప్పటికీ సీతాదేవిని తిరిగి ఇవ్వను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే అప్పుడు విభీషణుడు వెళ్ళిపోయి రాముడు నేను రావణాసుడు తమ్ముడిని అంటే నేను మీతో కలిసిపోతాను అంటే అప్పుడు సుగ్రీవుడు వాళ్ళు రానివ్వలేదు. సుగ్రీవుడు వెళ్ళి అప్పుడు వానరసేన వెళ్ళి సుగ్రీవుడు చెప్పింది, సుగ్రీవుడు వెళ్ళి రాముడు చెప్పాడు, రాముడు వెళ్ళి హనుమంతుడికి చెప్తే అప్పుడు హనుమంతుడు దీన్ని మనం తీసుకోవచ్చు. అప్పుడు రావణాసుడు ఇలా చంపేయండి అంటే దూతని చంపకూడదు అని తను ఇలా నా ప్రాణాలు కాపాడారు, దీన్ని మనం తీసుకోవచ్చు మన టీంలోకి అంటే అప్పుడు తినాలి రమ్మనంది అంటే అప్పుడు సుగ్రీవుడు వెళ్ళి వానరసేనకి అప్పుడు రాముడు వెళ్ళి సుగ్రీవుడు చెప్తే సుగ్రీవుడు వెళ్ళి వానరసేనకి చెప్తే వానరసేన మొత్తం రాండి అంటే అప్పుడు విభీషణ్తో ఇంకొక నలుగురిని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా నమ్మేటట్టుగా అవును సీతాదేవిని తిరిగి ఇచ్చేయాలి అని. రావణాసురు వల్ల మనం మొత్తం చనిపోతాం రమయ్య లాంటి వాళ్ళని వాళ్ళతో తీసుకొచ్చారు. నలుగురు ఉన్నారు అలా, వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఆ తర్వాత
విభీషణుడిని ఇక్కడ మహారాజుగా చేసేసిన లక్ష్మణ్ని నీళ్ళు తీసుకురా లక్ష్మణుడు పటాభిషేకం చేసి కిరీటం కూడా పెడతాడు. ఆ తర్వాత లంకా నగరంలో రావణాసుని చంపంగానే నిన్ను మేము రాజ్యం చేస్తాము అంటే అని చెప్పి ఇప్పుడే పటాభిషేకం చేసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక పక్షి రూపంలో శుక ఏమో ఒక పక్షి రూపంలో వచ్చి నువ్వు వాళ్ళతో ఎందుకు కలిసి అప్పుడు నీ వానరసేన కూడా కొంచెం పోతుంది, అందుకోసం నువ్వు మళ్ళీ తిరిగి లంకి రావద్దు, నువ్వు మళ్ళీ తిరిగి నీ రాజ్యానికి వెళ్ళిపో, లేకపోతే మొత్తం వానరసేన మొత్తం నాశనం అవుతుంది అంటే అది వానరులు విన్నారు. అది అప్పుడు వానరులు విని తన్ని కొట్టి రాముడి దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు సేమ్ అదే చెప్పారు రాముడు కూడా, దూతని చంపకూడదు, తిని వదిలేంది అంటే వాళ్ళు చంపకుండా వదిలేశాడు. విభీషణుడేమో నువ్వు ఒక 3 days సముద్రానికి పూజ, అప్పుడు సముద్ర దేవుడు నీకు దాడిస్తారు, అప్పుడు మనందరం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే అప్పుడు రాముడు 3 days తపస్సు చేశారు. అయినా కూడా సముద్ర దేవుడు రాకపోతే రాముడు కోపం వచ్చి ధనస్సు తీశారు. అప్పుడు రాముడు బాణం పెట్టారంటే ఇంకా దాన్ని తీరు అందుకోసమే సముద్ర దేవుడు ధనస్సు తీసుకోగానే పరిగెత్తుకుంటూ ఒక మనిషి రూపంలో వచ్చాడు. అందుకోసం సముద్ర దేవుడు వచ్చి రాము కాళ్ళ కింద పడ్డాడు. రామ బాణం వేయద్దు, నేను నీకు దారి ఇవ్వలేను, కానీ నువ్వు నాలా వాళ్ళు ఒక బ్రిడ్జ్ కడతారు, ఆ బ్రిడ్జ్ మీద మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి, బ్రిడ్జ్ మునిగిపోకుండా నేను కాపాడుతాను, కానీ పాములు అవి రాకుండా కూడా నేను చూసుకుంటాను అంటే అప్పుడు నల్ల నీళ్ళ బ్రిడ్జ్ ఫస్ట్ చెట్లు రాళ్ళతో ఫ్లాట్గా తయారు చేస్తారు, దాని మీద చెట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు రాళ్ళు ఉన్నట్టు అవుతుంది. దానిపైన గడ్డేసేసాడు, గడ్డ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళి అందరేమో హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఏమో నేను నీళ్ళలో వస్తా అంటున్నారు, కొంతమంది ఏమో నేను నడవరా బాబు అని చెప్పి నీళ్ళలో ఈదుకుంటూ వస్తున్నారు, కొంతమంది ఏమో నేను ఈదనరా బాబు అని చెప్పి నడుచుకుంటూ వస్తున్నాడు, కొంతమంది నీళ్ళలో అలా హ్యాపీగా వస్తున్నాడు. రాముడు లక్ష్మణుడు మాత్రం ఎవరైనా ఉన్నారా అని ఇద్దరు కింద చూస్తూ ఉన్నారు. హనుమంతుడు ఇంకా అంగదుడు ఏమో రాముడు లక్ష్మణుని ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు వచ్చారు అని చెప్పి రాక్షసులు అందరూ భయపడి రావణాసుడితో చెప్పడానికి వెళ్తాడు. అప్పుడు రావణాసుడు పరిగెత్తుకుంటూ సీతాదేవి దగ్గరికి మాయతో ఒక రాముడు తలకాయని తీసుకొని ఇక్కడికి వచ్చి సీత చూడు రాముడు తలకాయ పడేశాడు. అప్పుడు సీతాదేవి చూసి ఏడుస్తూ ఉంటే అప్పుడు రాక్షసులు పిలిచారు ఏదో మీటింగ్ ఉంది అని. అప్పుడు రావణాసుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఆ రాముడు తలకాయ మాయ మొత్తం మాయమైపోయింది. అప్పుడు రాక్షసుడు తెలిసి అప్పుడు ఒక రాక్షసి చెప్తుంది, ఇది అంతా ఒక మాయ, ఇంకా యుద్ధమే స్టార్ట్ కాలేదు అంటే సీతాదేవి
ఏడవట్లేదు. అప్పుడు మళ్ళీ ఇంకా రావణాసుడు వాళ్ళ మావయ్య కూడా చెప్తారు, నువ్వు రాముడితో పోరాడద్దు, రాముడు చాలా 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 శక్తిమంతుడు, నువ్వు రాముడితో పోరాడితే నువ్వు చచ్చిపోతావు అంటే, అప్పుడు అయినా కూడా రావణాసుడు వెళ్ళలేదు. చాలామంది చెప్పారు, అయినా కూడా రావణాసుడు వెళ్ళలేదు. ఆ తర్వాత ఎంతమంది సైన్యం వచ్చారు అని చూడడానికి వెళ్ళాడు. అప్పుడు ఎంతమంది సైన్యం వచ్చారు అని చూడడానికి వెళ్తే రాముడు లక్ష్మణుడు కూడా ఒక కొండ ఎక్కారు సుగ్రీవుడితో. అప్పుడు సుగ్రీవుడికి తెలిసింది. అప్పుడు అదిగో తనే రావణాసుడు అని చెప్పగానే సుగ్రీవుకి చాలా కోపం వచ్చేసింది. అందుకోసం ఒక్క దూకి అక్కడికి వెళ్ళి కొడుతూనే ఉన్నారు. ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. అప్పుడు తను గుద్దుగానే కిరీటం ఎగిరిపోయింది. రావణాసుడు కిరీటం సుగ్రీవుడు కొడితే అలా ఇద్దరు కాసేపు యుద్ధం చేసుకున్నాక రావణాసుడు మా యుద్ధంకి ఒక్క స్టెప్కి మ్యాజిక్ చేస్తుంటే తినేదో మ్యాజిక్ చేస్తున్నాం మనకు వద్దురా అని చెప్పి పాడిపోయి వచ్చేసాడు ఒక జంప్ చేసి. మళ్ళీ అప్పుడు రాముడికి కోపం వచ్చి, నువ్వు ఎందుకని చేసావు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, నువ్వు అసలు ఫస్టే రాజు పోరాడు, ఫస్ట్ వాళ్ళ సైన్యం పోరాడుతుండే, వాళ్ళందరూ సైన్యం ఊరిపోతేనే రాజు వెళ్ళి పోరాడతారు అంటే, అప్పుడు సారీ ఇంకెప్పుడు మళ్ళీ అలా చేయను అంటే, అప్పుడు అంగదుడు వెళ్ళి నువ్వు సీతాదేవిని తిరిగి ఇచ్చే, లేకపోతే రాముడు వచ్చేసాడు, లంకానగరం మొత్తం నాశనం అవుతుంది అంటే, నేను ఎప్పటికీ సీతాదేవిని తిరిగి ఇవ్వను అని చెప్పి కొంతమంది రాక్షసుల్ని వెళ్ళి ఆ కోతిని పట్టుకొని చంపేయండి అంటే, అప్పుడు అంగదుడు ఒక్క దూకి మొత్తం అన్ని రాక్షసుల్ని పైన ఉన్న జెండాది విరక్కొట్టి, పైన జెండా దేనికైతే అతికించుందో దాన్ని విరక్కొట్టి వెళ్ళిపోయి రావణాసుడు ఒప్పుకోలేదు అని రాముడితో చెప్పేసి ఇంక యుద్ధం స్టార్ట్ కావాల్సిందే అని చెప్పి ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇదేమో రావణాసుడు సేన, ఇదేమో రాముడి సేన యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. పొద్దునైనా ఆగలేదు, సాయంత్రం అయినా యుద్ధం ఆగలేదు, రాత్రి అయినా యుద్ధం ఆగలేదు. చాలా రోజులు యుద్ధం చేస్తూనే ఉన్నారు ఇద్దరు. వచ్చి ఫస్ట్ సేమ్ యుద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంద్రజిత్ వచ్చి చాలాసేపు యుద్ధం చేసి, ఆ తర్వాత మాయ యుద్ధం చేసి, అప్పుడు నాగాస్త్రం వేస్తారు. అప్పుడు పాములు వచ్చేసి మొత్తం అంతా రాముడు లక్ష్మణ్ని చుట్టేస్తాయి. అప్పుడు రాముడు లక్ష్మణుడు పడిపోతాడు. అప్పుడేమో మేఘనాథుడు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి, రాముడు చచ్చి. అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు పెద్ద పండగ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో, నువ్వు రాముడు లక్ష్మణ్ని చంపుతావు అని. అప్పుడు చాలా గాలి వచ్చింది. అప్పుడు ఒక గరుత్మంతుడు వచ్చారు. తను ఇలా రెక్క రూపంగానే అప్పుడు రాముడు లేచాడు. అప్పుడు లక్ష్మణ్ ఇంకా పడుకొనే ఉన్నాడు. పడిపోయాడు. లక్ష్మణ్ చచ్చిపోయాడు. అప్పుడు నేను ఎందుకు బతుకుంటాను అని, నేను చచ్చిపోతాను అని అన్నాడు. అప్పుడు ఇద్దరిని చేస్తే లక్ష్మణుడు లేచాడు. రాముడికి గాయాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఇద్దరికి గాయాలు మొత్తం తగ్గిపోయాయి. అప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు వాళ్ళందరూ. ధూమ్రక్ష ఇక్కడేమో మధ్యలో ఏమో
ధూమ్రక్ష, తర్వాత దంస్తక, తర్వాత అకంపన, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అలాంటి రాక్షసులు ఎంతమందినో వానలు చంపేశారు. అలా రావణాసురు వస్తారు. ఎవడు బాణాలు వేసినా రావణాసురుకి ఏం కావట్లేదు. ఓన్లీ రాముడు బాణాలు వేస్తేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా రావణాసురు కిరీటం పడిపోయింది, రావణాసురు రథం మిగిలిపోయింది, మళ్ళీ రావణాసురుడి అన్నీ విరిగిపోయాయి, ధనస్సు విరిగిపోయింది, బాణాలు విరిగిపోయాయి అన్నీ. అప్పుడు నువ్వు మళ్ళీ రేపు రా, వాళ్ళ రాత్రికి కొత్తవి అన్నీ తయారు చేసుకొని రేపు రా అంటే అప్పుడు ఇంకా కుంభకర్ణం లేపాల్సిందని చాలామంది పంపిస్తారు. వాళ్ళందరూ మొత్తం నీళ్ళు పోస్తారు, ఆహారం పెడతారు. మొత్తం ఒక 100,000 ఏనుగుల్ని వాని మీద తొక్కిస్తే అప్పుడు లేస్తే కొంచెం కదులుతారు. లేవగానే వారికి ఎదురుగా మాంసం మొత్తం కనిపిస్తుంది. అప్పుడు ఆకలిగా ఉంది అని చెప్పి మొత్తం అంతా తినేస్తాడు, నీళ్ళు తాగుతాడు. మొత్తం అంతా అయిపోయాక అప్పుడు ఎందుకని నన్ను లేపారు అంటే అప్పుడు మొత్తం అంతా చెప్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి అప్పుడు కుంభకర్ణుడు అక్కడికి వెళ్ళి అన్నా నువ్వు చేసిన తప్పు అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా అంటే మీరు మా అన్నయ్య కాబట్టి మీరు చెప్పింది చేస్తాను అని చెప్పి వెళ్తాడు దానికి. కానీ వాళ్ళు మొత్తం అందరినీ తొక్కుతాడు. అప్పుడు అందరినీ నోట్లో వేసుకుంటే వాళ్ళ చెవుల్లోంచి ముక్కులోంచి బయటకు వచ్చేస్తున్నాడు. సుగ్రీవుడేమో ముక్కు చెవులు కొరికేశాడు. ఎవరినైతే నోట్లో వేసుకుంటున్నారో వాళ్ళ ముక్కు నుంచి చెవుల నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. అప్పుడు కానీ వాళ్ళు ఊరించలేకపోతున్నాడు. అందుకోసం రామ నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటే రాముడు లక్ష్మణుడే బాణాలు వేస్తాడు. బాణాలు వేస్తే అప్పుడు కొన్ని బాణాలకి వాళ్ళ చేతులు కట్ అయిపోతాయి, కొన్ని బాణాలకి కాళ్ళు కట్ అయిపోతాయి. అయినా కూడా వాడు ఇంకా నోరు తెరిచి రాముడు లక్ష్మణుడే తినడానికి వస్తున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మేరకు వచ్చేస్తారు. అప్పుడు తలకాయ ఒక్క దాని మీద పడిందంటే అప్పుడు ఒక బిల్డింగ్ మీద పడితేనే ఒక బిల్డింగ్ కూలిపోతుంది, అంత పెద్దగా ఉన్నాడు వాడు. బాడీ ఏమో కింద పడి దొలుకుంటూ వెళ్ళి సముద్రంలో పడిపోయింది. చెప్తేమో పూజ చేసుకొని వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తారు. అప్పుడు రాముడు లక్ష్మణుడు అందరూ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటారు. అప్పుడు అందరూ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటే చూస్తే రాముడు లక్ష్మణుడు కూడా పడిపోయాము. కానీ జాంబవంతుడు మాత్రం బతుకున్నాడు. ఇలా ఈ కొండ నుంచి ఇలా మూలికలు కావాలంటే అసలు దానికి ఎలాంటి 4 మూలికలో తెలియదు. అందుకోసమే మొత్తం కొండనే వచ్చేస్తాడు. అప్పుడు మొత్తం ఆ వాసనకి మొత్తం సేన చనిపోయినంతా లేచి కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ ఇంద్రజిత్ యాగం చేసుకొని మళ్ళీ వస్తాడు. వచ్చి ఈసారి సీతాదేవి లాగా తయారు చేసి సీతాదేవి మెడకు కోసేస్తారు. అప్పుడు మనం ఇప్పటివరకు యుద్ధం చేసిన సీతాదేవి కోసము సీతాదేవిని చంపేస్తే మనం ఇంకేం యుద్ధం చేయాలి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అందరూ ఏడుస్తారు. అప్పుడేమో
వెళ్ళి హనుమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడేమో ఏడుస్తాడు. ఈసారి మొత్తం వాళ్ళందరూ ఏడుస్తారు. అప్పుడు విభీషణుడు చెప్తారు ఇదంతా మాయ అని. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఏడవరు. మేఘనాథు యాగం పూర్తి కాకముందే లక్ష్మణుడు వాళ్ళు ఫస్టే మొత్తం అంతా పాడు చేస్తాడు. అప్పుడు మేఘనాథుడేమో అసలు అప్పుడు మాయ యుద్ధం చేస్తారు. అప్పుడు లక్ష్మణ్ని హనుమంతుడు ఎక్కించుకొని మేఘనాథుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తే అప్పుడు లక్ష్మణ్ బాణాలు వేసేస్తూనే ఉన్నాడు. చివరికి రాముని తలుచుకొని బాణం వేస్తే అప్పుడు మేఘనాథుడు చచ్చిపోయాడు. అప్పుడు ఇక్కడ ఇదంతా జరిగింది సీతాదేవితోనే అని చెప్పి రావణాసురుడు సీతాదేవిని చంపడానికి వెళ్తూ ఉంటే సుభాషివ ఆపుతాడు. రావణాసుని చంపద్దు సీతాదేవిని. అప్పుడు అగస్త్య మహామునేమో ఆదిత్య హృదయం నేర్పిస్తారు నెక్స్ట్ డే యుద్ధం కన్నా ముందు రోజు. అప్పుడు ఇంద్రుడేమో రథం ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ డే యుద్ధం స్టార్ట్ అవుతుంది. బాణాలు వేసి తల కట్ చేసినా కూడా మళ్ళీ తల వస్తూనే ఉంటుంది. మళ్ళీ బాణాలు వేస్తారు, మళ్ళీ తల. చివరికి మాటలే చెప్తారు బ్రహ్మాస్త్రమే రావణాసుడు చచ్చిపోతారు అని. అప్పుడు బ్రహ్మాస్త్రం వేస్తారు, రావణాసుడు బ్రహ్మాస్త్రం ఏమో గుండెల్లోంచి వెళ్ళి వీపు నుంచి బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ రాముడు బాణం దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రావణాసుడు చచ్చిపోతాడు. అప్పుడు విభీషణుడేమో ఏడుస్తాడు, అయ్యో మా అన్నయ్య చచ్చిపోయాడు అని. అప్పుడు మండోదరి వచ్చి అప్పుడు ఏడుస్తుంది. అప్పుడు విభీషణుడేమో నేను పూజలు చేయను అన్నయ్యకి తెలిసిన అంటే లేదు నువ్వు పూజలు చేయాల్సిందే అంటే సరే అయితే చేస్తాను అంటాడు. అప్పుడు హనుమంతుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సీతాదేవితో రాముడు గెలిచాడు, రావణాసుడు చచ్చిపోయాడు అంటే సీతాదేవి హ్యాపీ అవుతుంది. అయితే నేను వెంటనే రాముడిని చూడాలనుకుంటున్నాను అంటే అప్పుడు నువ్వు అనుమతిస్తే నేను మొత్తం నీ చుట్టూ ఎన్ని రోజులు ఏడ్చారు కదా వాళ్ళందరినీ చంపేస్తాను. వద్దు, వాళ్ళని చంపద్దు, వాళ్ళు రాజు ఆజ్ఞ పట్టించాడంతే, తప్పు చేస్తుంది రావణాసుని చంపాలి అంతేకాని వీళ్ళు కాదు అంటే అని చెప్తారు. అప్పుడు నేను చెప్పింది నిజమే దేవి అని చెప్పి అప్పుడు వెంటనే రుక్కుంటెళ్ళి రాముడితో సీతాదేవి నిన్ను కలవాలనుకుంటుంది అంటే అప్పుడు విభీషణుడు రాజాక సీతాదేవికి కొత్త నగలు అవన్నీ కట్టించి తీసుకొస్తాడు. మళ్ళీ తీసుకొచ్చి రాముడికి ఇస్తే రాముడికి నువ్వు ఇప్పటి నుంచి ఫ్రీ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళచ్చు అంటే అప్పుడు హనుమంతుడు అందరూ వాళ్ళు షాక్ అవుతారు. హనుమంతుడు కూడా షాక్, అదేంటి ఇప్పటివరకు మనం ఫైట్ చేసిన వాడు ఇలా అంటుంది అని హనుమంతుడు షాక్. అప్పుడు సీతాదేవి కోపం వచ్చి లక్ష్మణుడితో అన్నీ తయారు చేయమంటుంది. అప్పుడు అన్నీ తయారు చేస్తే అప్పుడు
సీతాదేవి అగ్నిలోకి దూకేస్తుంది. ఒకవేళ నేను నీ పేరు కాకుండా ఇంకెవరైనా తెలుసుకుంటే అప్పుడు అగ్ని నన్ను చంపేస్తుంది అని చెప్పి అగ్నిలోకి దూకేస్తుంది. అప్పుడు అగ్నిదేవుడు వచ్చి సీతాదేవి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని వచ్చి, సీతాదేవి చాలా చాలా మంచిది, నువ్వు తను ఎందుకని అలా అంటున్నావు అంటే, నాకు తెలుసు సీతాదేవి చాలా మంచిదని, కానీ అందరూ ఏమో పిచ్చిగా అంటారు కదా, సీతాదేవి ఎన్ని రోజులు రావణాసురుడు అలా అంటారు కాబట్టి నేను ఇలా అన్నాను అని చెప్పి అంటారు. మళ్ళీ భరతుడు ఏమో నంది గ్రామాల్లో ఉంటారు. ఫస్ట్ నంది గ్రామానికి వెళ్ళిపోయి భరతుడిని ఒక గోల్డెన్ దాంట్లో వాళ్ళు ఉన్న దాంట్లోనే ఎక్కించుకొని అందరూ కలిసి అయోధ్యకి వెళ్తారు. ఫస్ట్ అయోధ్యకి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ నుంచి నంది గ్రామానికి వెళ్ళి అక్కడ భరతుని తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్తారు. అయోధ్యకి వెళ్ళాక మొత్తం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు రాముడు తిరిగి వచ్చారని. ఆ రోజే దీపావళి అవుతుంది. ఆ రోజు రాముడికి పట్టాభిషేకం అయింది. సీతారాముడు 11,000 years పరిపాలించారు. థ్యాంక్ యూ.